కార్డ్స్ తీసుకురావడం వల్ల ఏంటంటే వాస్తవంగా కొంతమంది తెలియకపోవచ్చు. కోట శ్రీనివాసరావు గారు ఆల్రెడీ నాకు కార్డ్స్ గురించి కొంత ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు కూడా పూర్తిగా నాకు తెలియదు, కార్డ్స్ గురించి నాకు తెలియదు. రిసార్ట్స్ అనేది ఐడియా ఉంది, కానీ ఇట్లా కార్డ్ ఒకటి ఉంటుంది, కార్డ్ ఉపయోగించుకోవచ్చు అనేది నాకు రియల్ భూమిలోకి వచ్చాకే తెలియదు. ఎందుకంటే అందులో ఈరోజు సార్ కొంత ఎక్స్ప్లెయిన్ చేశారు కోట శ్రీనివాసరావు గారు. అంటే ఈ కార్డ్ సేలింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే వాస్తవంగా నేను రీసెంట్గానే అరకు వెళ్ళొచ్చా. నేను ఏ టూర్లో ఎలాంటి వాటికి నేను కొంచెం ప్రయారిటీ ఇవ్వను. ఎందుకంటే మనం చేసే పని ఎప్పుడు కూడా నేను బిజినెస్లో బిజీ అయిపోయి ఎప్పుడు కూడా ఏదో ఒక డబ్బులు రావాలి. కానీ అప్పుడప్పుడు ఈ బ్రెయిన్ కూడా స్ట్రెస్ రిలీఫ్ ఇవ్వాలి. అలాంటి స్ట్రెస్ రిలీఫ్ నాకు కలిగింది. వాస్తవంగా నేను వెళ్ళిన 3 days 4 days వెళ్ళాను. అది మా బాబాయ్ గారు బలవంతం చేయడం వల్ల వెళ్ళాను, సార్కి చెప్పి మరీ వెళ్ళాను. ఎందుకంటే రియల్ భూమిలోకి వచ్చిన తర్వాత నేను వేరే పని పెట్టుకోలేదండి. అంతకుముందు అడ్మిషన్లు చేశాను, అలాగే నాకు జర్నలిజంలో ఉంటూ డైలీ కనీసం వారానికి ఒక స్టోరీ రాయాలి, సమస్యల మీద స్టోరీ రాయాలి, అవి వదిలేశాను. మా బ్యూరో అనే ఒక కాలేజ్ పెట్టాడు, ఆయన నన్ను రమ్మంటున్నా కూడా నేను పోలేదు. కానీ మధ్యలో ఒక అరకు వెళ్ళడానికి ఒక 4 days టైం అడిగాను. ఆ 4 daysలో నేను కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అయ్యాను. అది వెళ్ళొచ్చిన తర్వాత నాకు అనిపించింది, సార్ చెప్పారు ఇట్లా కార్డ్స్ వస్తున్నాయి, మనకి అందరికీ కూడా ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసరికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. కానీ నాకు దాని గురించి తెలుసుకోవాలని తపన వచ్చింది. ఎందుకు అంటే ఈ కార్డ్ సేలింగ్ అనేది ఎట్లా ఏ విధంగా వెళ్ళాలి అంటే